ఓం శాంతి 23/9/20. మధురమైన పిల్లలు, మీకు ఇదే చింత ఉండాలి. మేము ఎలాగ అందరికీ సుఖధామం యొక్క మార్గాన్ని అందరికీ తెలియచేయాలి. ఇదే చింత ఉండాలి. మేము సుఖధామం యొక్క మార్గాన్ని అందరికీ ఎలా తెలియచేయాలి, అందరికీ తెలిసిపోవాలి. ఇదే పురుషోత్తములుగా మారే సంగమ యుగము అని అందరికీ తెలిసిపోవాలి. ప్రశ్న: పిల్లలు, మీరు పరస్పరం ఎలాంటి శుభ అభివందనాలు చెప్పుకోవాలి? మనుషులందరికీ అభినందనాలు చెప్తారు కదా, ఎప్పుడు ఇస్తారు? అభివందనం ఎప్పుడు చెప్తారు? భలే శుభాకాంక్షలు అనండి, లేక అభివందనలు అనండి. మనుషులు ఎప్పుడైతే శుభాకాంక్షలు తెలియచేస్తారో, అభివందనాలు తెలియచేస్తారు, ఎప్పుడు ఎవరైనా జన్మించారు అంటే శుభాకాంక్షలు చెప్తారు. విజయులైనా, పెళ్ళిళ్ళైనా, లేక ఏదైనా గొప్ప రోజున్నా ఆ రోజు వాళ్ళకి ఏం చెప్తారు? శుభాకాంక్షలు చెప్తారు కదా, అభివందనాలు చెప్తారు కదా. కానీ అది సత్యమైన శుభాకాంక్షలు అయితే కాదు. పిల్లలు, మీరు ఒకరికొకరు బాబాకి పిల్లలై ఏం చేస్తారు? ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు, అభినందనలు ఇచ్చుకుంటారు. మీరంటారు కదా, మేము ఎంత ఖుషి యొక్క భాగ్యవంతులం, ఎందుకంటే అన్ని దుఃఖాల నుంచి వదిలింపబడి సుఖధామంలోకి వెళ్తున్నాం. మీరు మీ లోపలే మనసులో ఖుషి అవుతూ ఉంటారు. మీకు ఎంత ఖుషి ఉంటుంది. ఓం శాంతి. బేహద్ తండ్రి కూర్చుని బేహద్ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఇంతకీ బేహద్ తండ్రి ఎవరు? ఇదైతే తెలుసు కదా, అందరికీ తండ్రి అయితే ఒక్కరే. ఆయన్ని పరంపిత, పరమాత్మ అంటారు. లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. పరంపిత అంటే ఒక్కరే. ఆయన్నే అందరూ పిల్లలు మర్చిపోయారు. అందుకే పరంపిత, పరమాత్మ, దుఃఖహర్త, సుఖకర్త. ఆయనకి మీరు పిల్లలు. బాబా అంటారు, ఆయన్ని పిల్లలు మీకే తెలుసు. బాబా మా దుఃఖాల్ని ఎలాగ హరిస్తున్నారు, మళ్ళీ సుఖం శాంతిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. బాబా అంటారు కదా, ఎందుకంటే పిల్లలందరూ మర్చిపోయారు. పరంపిత పరమాత్మ ఆయనే దుఃఖహర్త, సుఖకర్త. ఆయన్ని పిల్లలు మీకే తెలుసు. బాబా మా దుఃఖాలని ఎలా హరిస్తారు, మళ్ళీ సుఖశాంతులు ధామంలోకి వెళ్ళిపోతాము. అందరూ సుఖంలోకి వెళ్ళరు. కొంచెం సుఖంలో, కొంతమంది సుఖంలోకి అయితే కొంతమంది శాంతిలోకి వెళ్ళిపోతారు. అంటే కొంతమంది సతయుగంలో పాత్ర వేస్తే, కొంతమంది త్రేతాలో, కొంతమంది ద్వాపరంలో. ఒకటి, మీరు సతయుగంలో ఉంటే మిగతా వాళ్ళందరూ ముక్తిధామంలో ఉంటారు. దాన్ని ఏమంటారంటే ఈశ్వర్ని ఇల్లు అంటారు. ముస్లిమ్స్ ఎప్పుడైతే నమాజ్ చదువుతూ ఉంటారో అందరూ కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా. దేనికోసం? స్వర్గం కోసమా, లేకపోతే అల్లా దగ్గరికి వెళ్ళడానికా? అల్లా ఇంటిని స్వర్గం అని అనరు. అక్కడ ఆత్మలు శాంతిలో ఉంటాయి, శరీరాలు ఉండవు. ఇది తెలుసు కదా. అల్లా దగ్గర శరీరంతో కాదు, మేము శరీరాలలో ఆత్మలు మాత్రమే వెళ్తాము. ఇప్పుడు అల్లాని స్మృతి చేస్తే, బాబా అంటున్నారు, ఒట్టి అల్లాని స్మృతి చేస్తే ఎవరు పవిత్రులు కారు. ఎందుకంటే అల్లా అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ మనుషులకి ఎలా సలహా ఇవ్వాలి? బాబావే సుఖము, శాంతి యొక్క వారసత్వం ఇస్తున్నారు అని. విశ్వంలో శాంతి ఎలా ఉంటుంది? విశ్వంలో శాంతి ఎప్పుడు లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలి ఇది? సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే నెంబర్ వార్ ఉంటారో, వాళ్ళు నెంబర్ వార్ పురుషార్థానుసారం వాళ్ళకి చింతన నడుస్తూనే ఉంటుంది. మీరు బ్రహ్మముఖ వంశాలు బ్రాహ్మణులుకి బాబా తన పరిచయాన్ని ఇచ్చారు. మొత్తం ప్రపంచంలో మనుష్య మాత్రలందరి పాత్ర యొక్క పరిచయం బాబా మనకి ఇచ్చారు. ఇప్పుడు మన మనుష్య మాత్రల్ని బాబా మరియు మనుష్య మాత్రలందరికీ, ఇప్పుడు మనము మనుష్య మాత్రలందరికీ కూడా
బాబా మరియు రచన యొక్క పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? బాబా అందరికీ చెప్తారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, అనుకున్న స్మృతి చెయ్యండి, ఖుదా ఇంటికి వెళ్ళిపోతారు. గోల్డెన్ ఏజ్ లేక స్వర్గంలో అందరూ వెళ్ళిపోరు. అక్కడ ఉండేదే ఒకటే దర్పం. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి ఉంటారు? శాంతిధామంలో ఉంటారు. ఇందులో ఎవ్వరు బాధపడవలసిన విషయం లేదు. మనుషులు శాంతి కోరుకుంటున్నారు కదా, అది లభిస్తుంది. అల్లా అనండి, అల్లా ఇల్లు అనండి, గాడ్ ఫాదర్ ఇల్లు అనండి, ఆత్మలన్నీ శాంతిధామానికి వచ్చేస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ వెళ్తారు. ఎప్పుడు నాటకం పూర్తయిపోతుందో అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. నాటకం పూర్తవు బాబా వచ్చేదే పతిత ప్రపంచం నుండి అందరినీ తీసుకెళ్ళిపోవడానికి వస్తారు. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో ఉంది, మేము శాంతిధామంలోకి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము అని. ఇది పురుషోత్తమ సంగమ యుగం. పురుషోత్తములు అంటే, పురుషోత్తమ అంటే ఏమిటి? ఉత్తమోత్తమ పురుషులు. వాస్తవంలో పురుష అంటే ఆత్మ. ఉత్తమోత్తమ పురుషులు. ఎంతవరకు ఆత్మ పవిత్రం కాదో అంతవరకు ఉత్తమ పురుషుగా మారదు. అంటే ఇప్పుడు బాబా మిమ్మల్ని అంటారు, మీకేం చెప్తారు? మీరు నా స్మృతి చేయండి, సృష్టి చక్రాన్ని తెలుసుకోండి, ఇంకా దాంతోపాటు దైవీ గుణాలను కూడా ధారణ చేసుకోండి. ఈ సమయంలో మాత్రలందరి క్యారెక్టర్లు పాడైపోయి, కొత్త ప్రపంచంలో అందరి క్యారెక్టర్లు ఫస్ట్ క్లాస్గా, చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. భారతవాసీలే ఉన్నతమైన క్యారెక్టర్లు వాళ్ళుగా అవుతారు. వాళ్ళది ఉన్నతమైన క్యారెక్టర్ల వాళ్ళని ఈ తక్కువ క్యారెక్టర్ ఉండేవాళ్ళు నమస్కారం పెడతారు, తల వంచుతారు, వాళ్ళ ముందు నమస్తే పెడతారు. వాళ్ళ క్యారెక్టర్స్ని వర్ణన చేస్తారు. ఏమని వర్ణన చేస్తారు మీకు తెలుసు కదా. సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, మేము నీచులము, పాపులము అని బాబా అంటారు. వాళ్ళని క్యారెక్టర్లను మంచిగా వర్ణిస్తారు. ఇది పిల్లలు మీకే అర్థమయ్యింది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎలా అర్థం చేయించాలి? ఏం ఈజీ యుక్తి, ఏం యుక్తి సులువుగా యుక్తి ఏం చేయాలి? ఏదైనా సులువైన యుక్తి ఆలోచించాలి. ఇది ఆత్మల యొక్క మూడో నేత్రం తెచ్చుకోవడం. బాబా యొక్క ఆత్మలో కూడా జ్ఞానం ఉంది. మనుషులు అంటారు నాలో జ్ఞానం ఉంది అని. బాబా అంటారు దేహాభిమానం. ఇందులో అయితే ఆత్మాభిమానీలు కావాలి. సన్యాసుల దగ్గర శాస్త్రాల జ్ఞానం ఉంటుంది. బాబా జ్ఞానం ఎప్పుడు బాబా వస్తేనే జ్ఞానం, బాబా యొక్క జ్ఞానాన్ని ఇవ్వగలరు. యుక్తితో అర్థం చేయించాలి ఎవరికైనా. వాళ్ళేమో కృష్ణుణ్ణి భగవంతుడు అనుకుని కూర్చున్నారు. భగవంతుణ్ణి తెలీదు. ఋషులు మునులు అందరూ ఏమనేవారు? మాకు తెలియదు అనేవారు. అనుకునేవారు మనుషులు భగవంతులు కాలేరు అనుకునేవారు. నిరాకార భగవంతుడే రచయిత అని. కానీ ఆయన ఎలాగ రచయిత, ఆయన పేరేంటి, ఆయన రూపం ఏంటి, ఆయన దేశం ఏమిటి, ఆయన కాలం ఏమిటి ఏమీ తెలియదు అంటారు. ఆఖరికి ఏమంటారు? నామరూపాలకే అతీతమైన వాడు. మరి ఇంత కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. నామరూపాలకు అతీతమైనగా ఏ వస్తువైనా ఉంటుందా? అది సాధ్యమే కాదు. నామరూపాలు లేని వస్తువే ఉండదు. వస్తువు ఉండడం అంటే అది సాధ్యం కాదు, ఇంపాసిబుల్. ఒకవేళ అన్నారనుకోండి, రాయి, రప్ప, మత్స్యం అవతారం, కూర్మ అవతారం అన్నిట్లోనూ ఆయన ఉన్నాడు అంటే మరి నామరూపాలు ఉన్నట్టే కదా. మత్స్యం అంటే దాని పేరుంది కదా, చేపకి మత్స్యం అనో ఏదో ఒకటి, కూర్మం అనో, పేరు లేకుండా రూపం లేకుండా ఎప్పుడు బాబా అంటారు, ఒకసారి ఒకటి అంటారు, ఇంకోసారి ఇంకోటి అంటూ ఉంటారు. ఎప్పుడు ఏమంటారో వాళ్ళకే తెలియదు. పిల్లలు రాత్రి పొగలు మీకు చాలా చింతన నడుస్తూ ఉండాలి. మనుషులకి మేము ఎలా అర్థం చేయించాలి? ఈ మనుష్యుల నుండి దేవతలుగా మారే పురుషోత్తమ సంగమ యుగం ఇది. మనుషులు దేవతలకి నమస్కారం పెడతారు కదా. మనుషులకి నమస్కారం చేయరు. మనుషులు భగవంతుడు లేక దేవతలకి నమస్కారం పెడతారు.
ముస్లిమ్స్ కూడా ప్రార్థనలు చేస్తారు, అల్లాని స్మృతి చేస్తారు. మీకు తెలుసు వాళ్ళు అల్లా దగ్గరికి చేరుకోలేరు. ముఖ్యమైన విషయం అల్లా దగ్గరికి ఎలా చేరుకోవాలి, మరి అల్లా ఎలా కొత్త సృష్టి రచిస్తారు, ఇవన్నీ విషయాలు ఎలా చెప్పాలి వీళ్ళకి. దీనికోసం పిల్లలు విచారసాగర మంత్రం చేయవలసి వస్తుంది. బాబాకైతే విచారసాగర మంత్రం చేయవలసిన పని లేదు. బాబా విచారసాగర మంత్రం చేయడానికి యుక్తి పిల్లలకి నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఐరన్ ఏజ్లో తమో ప్రధానంగా ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక సమయంలో గోల్డెన్ ఏజ్ ఉండేది. గోల్డెన్ ఏజ్ని ప్యూర్ అంటారు. అంటే ప్యూరిటీ, ఇంప్యూరిటీ అంటే పవిత్రత, అపవిత్రత. బంగారంలో కల్తీ కలవడం అవుతుంది. ఆత్మ మొట్టమొదట ప్యూర్ పావనంగా సతోప్రధానంగా ఉంటుంది. తర్వాత దాంట్లో కల్తీ కలుస్తుంది. ఎప్పుడైతే తమ ప్రధానం అయిపోతుందో అప్పుడు బాబా రావాల్సి వస్తుంది. బాబా వచ్చి సతో ప్రధానంగా చేస్తారు, సుఖధామాన్ని తయారు చేస్తారు. సుఖధామంలో ఒక్క భారతవాసీలు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. శాంతిధామంలో అందరూ ప్యూర్గా ఉంటారు, పావనంగా ఉంటారు. ఇక్కడ మళ్ళీ వచ్చి మెల్లిమెల్లిగా పతితులైపోతారు, ఇంప్యూర్ అయిపోతారు. ప్రతి ఒక్క మనిషి సతో రజో తమోగా తప్పనిసరి సతో రజో తమో కావాల్సింది. ఇప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలి? మీరందరూ అల్లా ఇంటికి చేరుకోగలరా? చేరుకోవచ్చు. దేహం యొక్క అన్ని సంబంధాలు వదిలి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. భగవాను వాచ ఇది. భగవాను వాచ ఏంటి? నా స్మృతి చేస్తే మీలో ఏవైతే పంచభూతాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. పిల్లలు రాత్రి పగలు ఇదే చింతన చేస్తూ ఉండాలి. బాబాకి కూడా చింతన ఉంటుంది, ఆలోచన వస్తుంది. ఏమని వెళ్ళి అందరినీ సుఖీగా చేసేయాలని బాబాకు కూడా ఆలోచన రాగానే వచ్చేస్తారు. దాంట్లో పిల్లల సహయోగి, మరి ఆయనకి తప్పకుండా పిల్లలు సహయోగిలు కావాలి కదా. ఒంటరిగా బాబా ఏం చేయగలరు? ఒకటి ఇది విచారసాగర మంత్రం చెయ్యండి. ఎలాంటి ఉపాయం చేస్తే, ఏ ఉపాయం ఆలోచిస్తే మనుషులకు వెంటనే అర్థమవుతుంది ఇది పురుషోత్తమ సంగమ యుగం అని. ఈ సమయంలో మనుషులు పురుషోత్తములు అవుతూ ఉన్నారు. ముందు ఉన్నతంగా ఉంటారు, తర్వాత కిందకి పడిపోతూ ఉంటారు, కిందకి దిగజారిపోతూ ఉంటారు. మొదట్లోనే పడిపోరు ఎవరు, మొదట్లోనే దిగజారిపోరు. వస్తూనే తమో ప్రధానం ఎవ్వరూ కారు. ప్రతి ఒక్క వస్తువు ముందు సతో ప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనలు అవి చేస్తున్నారు, అయినా మనుషులకి ఏం అర్థం కావటం లేదు. ఇంక ఏం ఉపాయం చేయాలి వీళ్ళకి అర్థం చేయించడానికి? అనేక రకరకాల ఉపాయాలు ఆలోచించవలసి వస్తుంది. దానికోసం టైం ఉంది కదా మీకు, మీ చేతిలో టైం ఉంది. వెంటనే ఎవరు సంపూర్ణులు కాలేరు. చంద్రుడు కూడా కొంచెం 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 పెరుగుతూ సంపూర్ణ చంద్రుడు అవుతారు. మనం కూడా తమో ప్రధానం అయ్యాము, తర్వాత సతో ప్రధానం కావడానికి టైం పడుతుంది. అదైతే జడం. ఎక్కడైతే మీరు చైతన్యంలో ఉన్నారు. ఒకటి మనం ఎలా చెప్పాలి అందరికీ? ముస్లిమ్స్ యొక్క మౌలవీలు ఉంటారే, ఈ మౌలవీకి ఎలా చెప్పాలి? మీరు నమాజ్ ఎందుకు చదువుతున్నారు? ఎవరి స్మృతిలో చదువుకుంటున్నారు? ఈ విచారసాగర మంతనం చేయాలి. ఏవైనా మంచి రోజులు ఉంటాయి కదా, పండగ రోజులు, ప్రత్యేకమైన రోజులు. ఆ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా మసీదులకు వెళ్తూ ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళు రంజాను ఇది అది ఉన్నప్పుడు ఏం చేస్తారు? ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా మసీదులకు వెళ్తారు, పెద్దవాళ్ళని కలుసుకుంటారు. అందరూ మసీదుల్లో, అన్ని మసీదులకి మళ్ళీ ఒక పెద్ద మసీదు ఉంటుంది.
అక్కడికి వెళ్ళి ఈద్ ముబారక్ ఇస్తారు, అందరికీ శుభాకాంక్షలు చేస్తుంటారు. ఇప్పుడు శుభాభివందనాలు బాబా అంటారు, ఇది ఎప్పుడు శుభాకాంక్షలు అంటే ఎప్పుడైతే మనం అన్ని దుఃఖాల నుంచి వదిలింపబడి సుఖధామంలోకి వెళ్తాం. అప్పుడే అంటారు బాబా అంటారు శుభాకాంక్ష. దాన్ని మేము మీకు శుభవార్త చెప్తున్నాం. ఎవరైనా విజయులు అయ్యారు అంటే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. ఎవరికైనా పెళ్ళి చేసుకుంటే శుభాకాంక్షలు చెప్తారు, సదా సుఖీగా ఉండండి అని. ఇప్పుడు మీకు బాబా చెప్తున్నారు ఒకరికొకరు శుభాకాంక్షలు ఎలా చెప్పుకోవాలి. ఈ సమయంలో మనం బేహద్ తండ్రి నుండి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మీకు కూడా ఇప్పుడు శుభాకాంక్షలు లభిస్తున్నాయి కదా, బాబా అర్థం చేస్తూనే ఉంటారు. మీకు కూడా శుభాకాంక్షలు. మీరు 21 జన్మల కోసం పద్మాపత్తులు అవుతున్నారు. ఇప్పుడు ఆ మనుషులు ఎలాగే బాబా నుండి వారసత్వం తీసుకోవాలి, అందరికీ శుభాకాంక్షలు ఇవ్వాలి. మీకు ఇప్పుడు తెలుస్తుంది, కానీ మీకు బాబా అంటారు లోకం మీకేం శుభాకాంక్షలు ఇవ్వలేదు, ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళకి తెలియటమే లేదు. శుభాకాంక్షలు ఇవ్వాలి అంటే స్వయం తప్పకుండా శుభాకాంక్షలను పొందడానికి యోగ్యులు కూడా కావాలి కదా. కాబట్టి మీరైతే గుప్తంగా ఉన్నారు, ఒకరికొకరు మీరు శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు. కాబట్టి ముబారక్ హో అంటారంటే శుభాభివందనాలు లేకపోతే శుభాకాంక్షలు. మనం బేహద్ తండ్రికి పిల్లలయ్యాం కాబట్టి శుభాకాంక్షలు. మీరు ఎంత ఖుషి యొక్క భాగ్యవంతులు. మీకెంత బాగుంటారు. ఎవరికైనా లాటరీ దొరికింది, కొడుకు పుట్టాడు అంటే అంటారు శుభాకాంక్షలు అంటారు. పిల్లలు పాస్ అయితే శుభాకాంక్షలు చెప్తారు. మీకు మనసులో లోపల ఎంతో ఖుషి ఉంటుంది కాబట్టి మీకు మీరే శుభాకాంక్షలు చెప్పుకుంటారు కదా. ఎందుకు? మాకు బాబా దొరికాడు, ఆయన నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బాబా చెప్తున్నారు మీరు ఆత్మలు ఎవరైతే దుర్గతిని పొందున్నారో ఇప్పుడు సద్గతిని పొందుతున్నారు. శుభాకాంక్షలు ఒకటి అందరికీ ఒకటే, అందరికీ లభిస్తుంది. అంతిమంలో అందరికీ తెలిసిపోతుంది ఎవరు ఉన్నతంగా మారుతారు. వాళ్ళకి నీచంగా ఉన్న వాళ్ళందరూ కింద ఉన్న వాళ్ళందరూ శుభాకాంక్షలు చెప్తారు. మీరు సూర్యవంశీ కులంలో మహారాజా మహారాణి అవుతారు. నీచ కులం వాళ్ళు శుభాకాంక్షలు వాళ్ళకి ఇస్తారు. ఎవరు విజయమాలలో మొండలవుతారు. కాబట్టి ఎవరు పాస్ అవుతారో వాళ్ళకి శుభాకాంక్షలు లభిస్తాయి. వాళ్ళకే పూజ జరుగుతూ ఉంటుంది. ఆత్మకే శుభాకాంక్షలు, ఎందుకంటే ఆత్మే ఉన్నతమైన పదవిని పొందుతున్నాడు. భక్తి మార్గంలో వాళ్ళకే పూజ చేస్తూ ఉంటారు. మనుషులకి తెలియదు ఎందుకు పూజ చేస్తున్నాం. కాబట్టి పిల్లలు మీకు ఇదే చేతంతా ఉంటుంది కదా, ఎవరికైనా ఎలా చెప్పాలి వీళ్ళందరికీ మేము పవిత్రంగా మారాలి, వేరే వాళ్ళని ఎలా మేము పవిత్రంగా మారేము, ఈ వేరే వాళ్ళని ఎలా పవిత్రంగా మార్చాలి. ప్రపంచం చూస్తే చాలా పెద్దది. ఏం చేస్తే ఇంటింటికి కూడా సందేశం అందాలి. పాంప్లెట్లు పడేస్తే అందరికీ పాంప్లెట్లు దొరకవు కదా. ఒకటి ఒక్కొక్కరి చేతిలో సందేశం అందాలి. ఎందుకంటే పూర్తిగా అస్సలు బాబా తెలీదు బాబా దగ్గరికి ఎలా చేరుకోవాలి అని అంటారు. అన్ని మార్గాలు పరమాత్మని కలుసుకోవడానికి అంటారు. ఏదైతేనేంటండి అందరూ అదే చెప్తారు. అన్ని మార్గాలు అక్కడికి చేరుకోవడానికి అంటారు, ఆ పరమాత్మని చేరుకోవడానికి. కానీ బాబా అంటారు ఈ భక్తి దాన పుణ్యాలు జన్మాంతరాలు చేస్తూ వచ్చారు, ఏమైనా మీకు మార్గం దొరికిందా అంటారు. ఇదంతా అనాది నుంచి వస్తున్నది అంటారు. కానీ ఎప్పటి నుంచి మొదలైంది? అనాది అంటే అర్థం కూడా తెలియదు వాళ్ళకి. మీలో కూడా నెంబర్ బార్ పురుషార్థానుసారమే అర్థం చేసుకున్నారు. జ్ఞానం యొక్క ప్రాలబ్ధం 21 జన్మలు.
అదేంటంటే సుఖం. తర్వాత దుఃఖం వస్తుంది. పిల్లలు మీకు ఇదంతా లెక్క చెప్పడం జరుగుతుంది. ఎవరు ఎక్కువ భక్తి చేశారు, ఇవన్నీ విషయాలు ఒక్కొక్కటి కూర్చుని చెప్పలేరు కదా. ఏం చేయాలి, పేపర్లో వెయ్యాలా, టైం పడుతుంది. పేపర్లో వెయ్యాలి. అందరికీ సందేశం అంత తొందరగా దొరికిపోదు కదా. అందరూ పురుషార్థం మొదలు పెడితే మరి స్వర్గంలోకి వచ్చేస్తారు. అది జరగదు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు స్వర్గంలోకి వెళ్ళడం కోసం. ఇప్పుడు మన ధర్మస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగ బయటకు రావాలి, వాళ్ళని ఎలా తీయాలి, ఎలా తెలుస్తుంది ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు? హిందూ ధర్మం వాళ్ళు అసలు దేవీ దేవతా ధర్మస్థులు, ఇది ఎవరికీ తెలియదు. హిందూ ధర్మం వాళ్ళే అసలు చెప్పాలి అంటే దేవీ దేవతా ధర్మస్థులు, ఇది ఎవరికీ తెలియదు. పక్కా హిందువులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని ఒప్పుకుంటారు, నమ్ముతారు. ఈ సమయంలో అందరూ పతితులే పిలుస్తారు, పతిత పావన రా అని. నిరాకారుణ్ణి స్మృతి చేస్తారు, వచ్చి మమ్మల్ని వచ్చి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళిపో. బాబా అంటారు, మరి వీళ్ళు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? భారతదేశం ఈ సమయంలో భారతదేశంలో ఏ రాజ్యాలు లేవు. ఎవరినైనా జయించి రాజ్యం తీసుకోవడానికి. బాబా అంటారు, ఇది యుద్ధం చేసి రాజ్యం తీసుకునేది కాదు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారు చేయడం జరుగుతుంది ఎవ్వరికీ తెలీదు. మీకు కూడా ఇప్పుడు బాబా నుండే కదా తెలిసింది. వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి, ముక్తి జీవన్ముక్తిని ఎలా పొందాలి అని వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి? పురుషార్థం చేయించే వాళ్ళు కావాలి కదా. కాబట్టి ఎవరైతే తమని తెలుసుకుంటారో అల్లాని స్మృతి చేయాలి. చెప్పండి, మీరు ఈద్ ముబారక్ అని ఎవరికి చెప్తున్నారు? శుభాకాంక్షలు ఎవరికి చెప్తున్నారు? ఈద్ మీరు అల్లా దగ్గరికి వెళ్తున్నారా? పక్కా నిశ్చయం ఉందా మీకు అల్లా దగ్గరికి వెళ్తున్నామని? ఎవరి కోసం మీకు ఎంత ఖుషి ఉంటున్నారు? దేనికోసం మీకు ఎంత ఖుషి ఉంటున్నది? మీరు సంవత్సరం చేస్తూ వస్తున్నారు కదా. ఎప్పుడైనా ఖుదా దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు కదా. అంటే వాళ్ళకి ఏమవుతుంది? సంశయం పడతారు. అంటారు, మేము ఏదైతే చదువుతున్నామో ఏం చేయడం కోసం? ఉన్నతోన్నతుడు ఒక్కడే అల్లా. చెప్పండి, అల్లాకి పిల్లలు మీరు, ఆత్మలు కూడా అల్లాకి పిల్లలే. ఆత్మ కోరుకుంటుంది మేము అల్లా దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ మొదట పవిత్రంగా ఉండేది, ఇప్పుడు పతితమైంది. ఇప్పుడు దీనిని ఇప్పుడైతే స్వర్గం అని అనరు కదా. ఆత్మలందరూ పతితులు, పావనలు ఎలా అవ్వాలి, ఎలాగ అల్లా ఇంటికి వెళ్ళాలి? అక్కడ నిరాకారి ఆత్మలు, అక్కడ వికారి ఆత్మలు ఉండరు, నిర్వికారీలు కావాలి. ఆత్మ వెంటనే సతో ప్రధానంగా కాదు, ఇవన్నీ విచార సాగర మంత్రం చేయడం జరుగుతుంది. ఆత్మ వెంటనే సతో ప్రధానం అయిపోదు కదా, ఇవన్నీ విచార సాగర మంత్రం చేయడం జరుగుతుంది. బాబా విచార సాగర మంత్రం బాబాకి నడిస్తే కదా చెప్తున్నారు మీకు. యుక్తులు ఏవైనా యుక్తులు ఆలోచించండి. ఎవరికైనా ఎలా చెప్పాలి అని యుక్తులు ఆలోచించండి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा కోసం ముఖ్య సారం, ఎలాగైతే బాబాకి ఆలోచన వచ్చిందో నేను వెళ్ళాలి, పిల్లల్ని దుఃఖాల నుండి వదిలించాలి, అందరినీ సుఖీగా అందరినీ సుఖకరంగా చెయ్యాలి అని, అలాగే బాబాకి సహయోగిలుగా మీరు కావాలి. ఇంటింటికి సందేశం అందించే యుక్తి ఆలోచించండి, ఏదైనా యుక్తి రచించండి. సర్వుల శుభాకాంక్షల్ని ప్రాప్తి చేసుకోవడం కోసం విజయమాలలో మణులయ్యే పురుషార్థం చేయండి. పూజ్యులుగా కండి. వరదానం, నమ్రత మరియు అధార్టి యొక్క బ్యాలెన్స్ ద్వారా, నమ్రత మరియు అధార్టి యొక్క బ్యాలెన్స్ ద్వారా
బాబాని ప్రత్యక్షం చేసేవాళ్ళు విశేష సేవధారీలు కండి. ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది. అద్భుతం కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నమ్రత, సత్యత యొక్క అథారిటీ యొక్క బ్యాలెన్స్తో ఎవరికైనా సరే బాబా యొక్క పరిచయం ఇచ్చారనుకోండి, అద్భుతం అవుతుంది. అప్పుడు చూడండి అద్భుతం ఎలా ఉంటుందో. ఇదే రూపంతో బాబాని ప్రత్యక్షం చేయాలి. సత్యత, నమ్రత, సత్యత యొక్క అథారిటీతో, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్తో ఎవరికైనా బాబా పరిచయం ఇస్తే అద్భుతం అవుతుంది. ఈ రూపంతో బాబాని ప్రత్యక్షం చేయండి. మీ మాటలు స్పష్టంగా ఉండాలి, అందులో స్నేహం ఉండాలి, నమ్రత ఉండాలి, మధురత కూడా ఉండాలి. అప్పుడు మహానత, సత్యత ఉన్నప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మాటలు చెప్తూ మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ వెళ్ళండి. దాంతో లగ్నంలో మగ్నమైన మూర్తి అనుభవం కావాలి. ఇలాంటి స్వరూపంతో సేవ చేసేవాళ్ళే విశేష సేవాధారి. స్లోగనం: సమయానికి ఏ సాధనాలు లేకపోయినా సరే మన సాధనలో విఘ్నం రాకూడదు. అంటే సమయానికి ఏవి సాధనాలు దొరకలేదు, అయినా సాధన అంటే మన పురుషార్థంలో ఏ విఘ్నాలు రాకూడదు. భలే సాధనాలు లేకపోయినా మన పురుషార్థం ఆగకూడదు. ఒకటి పురుషార్థంలో విఘ్నాలు రాకుండా ఉండాలి. అచ్చా. ఓం శాంతి.